హలో అండి అందరికీ. ఫెర్మెంటేషన్ అవసరం లేకుండా సొరకాయతో అప్పటికప్పుడు హెల్తీ అండ్ టేస్టీ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించాయో కామెంట్స్లో నాకు చెప్పండి. ముందుగా నేను ఇక్కడ 1 కప్పు బియ్యం తీసుకుంటున్నాను. 1 కప్పు బియ్యం 1కి 2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు వేసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను నైట్ అంతా నానబెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్కి పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసింది 2 టేబుల్ స్పూన్లు ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే సొరకాయ పైన స్కిన్ తీసేసి సన్నగా కట్ చేసుకుంది 1 పావు కప్పు వేసుకుంటున్నాను. కరివేపాకు అలాగే జీలకర్ర 1/2 స్పూన్, ధనియాలు 1 స్పూన్, సాల్ట్ 1/2 స్పూన్ వేసుకొని షుగర్ 1/2 స్పూన్ వేసుకోండి. షుగర్ వేసుకోవడం వలన మనకి ఫ్లేవర్ అనేది ఇంకా బాగుండిద్ది. షుగర్ వేసుకున్న తర్వాత దీనిని కొంచెం ఫైన్ పేస్ట్గా చేసుకోండి. ఫైన్ పేస్ట్గా చేసుకున్న తర్వాత మనం నైట్ అంతా నానబెట్టిన బియ్యం వేసుకోవాలి. నానబెట్టిన బియ్యమే వేయండి. ఫైన్ పేస్ట్గా చేసుకోవడానికి బాగుండిద్ది టేస్ట్. ఇలాగా నానబెట్టుకున్న బియ్యం వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ వేసుకొని పిండి అనేది రెడీ చేసుకోవాలి. ఇలాగా వాటర్ వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని దోశ పెనం మీద వేసుకోవాలి. పెనం ఎక్కువ హీట్ అవ్వకుండా కొంచెం మీడియం హీటెడ్ పెనంలో వేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ 1/2 స్పూన్ వేసుకొని 2 వైపులా ఉడికించుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.